క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము వరకు ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము నుండి 6 వచనాలు. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారమియ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునయ్యుందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనిపాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నేటి పరిశుద్ధ దినమును సజీవులముగా చేరి మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మహింపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైన పరిణామాలను బట్టి దేవుడి రాకడ, రెండవ రాకడను గూర్చినటువంటి అనేకమైనటువంటి వివరణలను దేవుని సేవకుల యొక్క వివరణలను మనము సోషల్ మీడియాలో ఎక్కువగా వారి యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి వాక్య ప్రకటనలను మనము ఎంతగానో వింటున్నాము. అది ప్రవచనాల నెరవేర్పుగా కూడా అనేక మంది ప్రకటిస్తూ యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది పరిశుద్ధ గ్రంథము నుంచి మనము చూసినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని గురించి మనము ధ్యానించేటప్పుడు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న రీతిగా ప్రకటన గ్రంథము రూపక అలంకారంలో రాయబడింది. అందులో ముఖ్యంగా ఒక పెద్ద అపార్థం ఏంటంటే, ప్రకటన గ్రంథము రాసేటట్టు మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లోనే యోహాను గారు ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి అన్న మాట రాశారు. ఆ మాటను పట్టుకొని యావత్ క్రైస్తవ ప్రపంచం సంభవింపనై ఉన్నవి అంటే అవి రెండవ రాకడ తరువాత జరిగే సంఘటనలు అని
ఒక పెద్ద అపార్థానికి గురైపోయినట్లుగా మనకు ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతము ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇస్రాయేల్ గాజా యుద్ధాలు, ఆ యుద్ధాలకి పరిశుద్ధ గ్రంథాన్ని ముడిపెట్టి ఈ క్రైస్తవ బోధకులు మాట్లాడడం అనేది ఎంతగానో శోచనీయంగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతము ఒక విషయం మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అది దేవుని యొక్క నెరవేర్చబడినటువంటి ప్రవచనము, ప్రకటన గ్రంథము దేవుని యొక్క నెరవేర్పు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ప్రస్తుత కాలంలో ప్రకటన గ్రంథములో ఉన్న సంఘటనలు నెరవేరుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. ఇందులో నెరవేరవలసినది ఏమిటి అంటే కేవలము యేసుక్రీస్తు వారి రెండవ రాకడ మాత్రమే నెరవేరవలసి ఉంది. అది ఎప్పుడు నెరవేరుతుంది అనేది ఎవరికి తెలియదు. అది నెరవేరినప్పుడు మనము దానిని అర్థం చేసుకోవడము తప్ప దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషను పరిశుద్ధ గ్రంథము మనకు ఇవ్వలేదు ప్రియులారా. అయితే దానికంటే ముందుగా దేవుని రాజ్యంను గూర్చినటువంటి అపోహలు చాలా ఉన్నవి. వాటిని గురించి గతంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. మళ్ళీ ఒకసారి దేవుని రాజ్యములో మనము ఉన్నామని, ప్రస్తుతము మనము నివసిస్తుంది దేవుని రాజ్యములోనే అన్న విషయాన్ని గతంలో మనము ఎన్నోసార్లు ధ్యానించటము జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళా ఒకసారి బ్రీఫ్గా దేవుని రాజ్యమును గురించి మనము, దేవుని రాజ్యంలో మనం ఎలా ఉన్నామన్న విషయాన్ని మనము మరి ఒకసారి జ్ఞాపకము తెచ్చుకొని దేవుని రాజ్యములో మనం ఏం చేయాలి, దేవుని రాజ్యములో మనం ఏం చేయాలని దేవుడు మనకు చెప్తున్నాడు అన్న విషయాన్ని ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో నుండి మనము పరిశుద్ధాత్మ సహాయముతో ధ్యానిద్దాం. చూడండి, దేవుని రాజ్యమును గురించి గతంలో మనము మాట్లాడుకున్న విధంగా లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనము గమనించినట్లయితే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో అక్కడని ఇదిగో ఇక్కడని చెప్ప వీలు పడదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పరిసయ్యులు ఆయనను దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అని ఆయన అడుగుతున్నారు. అంటే పరిసయ్యుల గురించి మనము గతంలో మాట్లాడుకున్నాము. పరిసయ్యులకు ధర్మశాస్త్రము మీద కొంచెము అవగాహన ఎక్కువగా ఉంటుంది. దేవాలయంలో ఉన్నటువంటి శాస్త్రులు తర్వాత యాజకుల కంటే పరిసయ్యులకి కొంత ఎక్కువ ధర్మశాస్త్రం మీద పట్టు ఉంటుంది. తర్వాత వాళ్ళు పునరుత్థానాన్ని, పరిశుద్ధాత్మను వాళ్ళు నమ్మని వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు వారిని ప్రశ్నించేవారుగా ఆ పరిసయ్యులు ఉన్నారు. ఆ ప్రశ్న కూడా ఎలా ఉంటుంది అంటే, ఏదో కొత్త విషయాన్ని ఈయన బోధిస్తున్నాడు, మనము ఆ విషయాన్ని తెలుసుకుందాము అనే ఉద్దేశంతో కాకుండా ఆయన బోధను తప్పు పట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో, ధర్మశాస్త్రానుసారముగా ఆయన బోధిస్తుంది కరెక్ట్ కాదు అని నిరూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని వారు ప్రశ్నించటము జరిగింది. ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు వారి బోధను వాళ్ళు ఖండించాలని, తప్పుపట్టాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాక అక్కడ నుంచి తోక ముడుచుకొని వెళ్ళిపోయినట్లుగా మనము ఎన్నో సందర్భాల్లో చూస్తాము. అయితే యేసుక్రీస్తు వారి బోధను వాళ్ళు ఖండించలేకపోయారు.
కానీ యేసుక్రీస్తు వారిని మాత్రము వారు మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు ప్రియులారా. అదే విషయాన్ని లోకము కూడా ఈనాడు అదే విధంగా జరిగిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు చేసే యుద్ధాన్ని గురించి ఆలోచిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనల్ని చేయమని చెప్పి వెళ్ళిన యుద్ధాన్ని గురించి ఇక్కడ ఎవ్వరూ కూడా పట్టించుకొని వారుగా ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, దేవుని రాజ్యము ఎక్కడి నుంచో రాదు, అది ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నారు. ఇశ్రాయేలీయులు ఆరాధించాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారము యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మనకు ఇచ్చినటువంటి కొత్త నిబంధనలో ఆరాధించే స్థలాన్ని ఆయన తీసివేశారు. ఎక్కడి నుంచైనా ఆరాధించవచ్చు, ఎవరైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ కూడా ఆయన కృపకు పాత్రులే అని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక నూతన నిబంధనను ఇచ్చినట్లుగా మనకు స్పష్టంగా తెలుసు. దేవుని రాజ్యము మన మధ్యనే మనతోనే ఉన్నప్పుడు, మనము దేవుని రాజ్య వారసులముగా ఉన్నప్పుడు దేవుని రాజ్యములో ఆయన మనల్ని ఎలా నిలబెట్టాడు అన్న విషయాన్ని మనము ఆలోచించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నవి. చూడండి ప్రియులారా, ఆయన పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు. లూకా గారేమో ఆయన చూచాయగా చెప్పారు, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉంటుంది అని. ఇక్కడికి వచ్చేసరికి పౌలు గారు దానికి అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, క్షమించండి, ఇక్కడ ఆయన అంటే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడుదల చేసి ఆయన ప్రేమించిన ఆయన కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని ఆయన పుట్టిన తర్వాత ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యము ఆయన రక్తము ద్వారా అనేకులను దేవుని కొరకు కొన్నటువంటి రాజ్యము. ఆ రాజ్యములో మనము నివాసులముగా చేరాము. ఎందుకంటే ఆయన రక్తములో మనము కడుగబడి ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో మనము బాప్తిస్మము తీసుకొనుట ద్వారా ఆయన రాజ్య నివాసులముగా మనము మారిపోయాము. తాత్కాలికముగా ఈ లోకములో మనము జీవిస్తున్నప్పటికీ మన మీద పూర్తి అధికారము, హక్కులను మనము మన రక్షకుడైనటువంటి మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనము మన జీవితాల మీద పూర్తి అధికారాన్ని ఆయనకి ఇస్తున్నట్లుగా మనము బాప్తిస్మములో ఆయన కొరకు పునరుత్థానమయ్యాము. బాప్తిస్మము అంటే పాతి పెట్టటము, బ్యాప్టిజో అంటే ముంచటము, ముంచటము అంటే టు ఇమ్మర్స్,
పాత జీవితాన్ని ముంచివేసి నీళ్ళల్లో క్రొత్తగా మనము తిరిగి పునరుత్థానము చెందడము. ఈ విధంగా మనము దేవుని రాజ్య నివాసులముగా చేర్చబడ్డాము. ఆయన రాజ్యములో ఆయన కుమారుని యందు మనకు విమోచనము, ఆయన కుమారుని యందే మనకు పాప విమోచనము. ధర్మశాస్త్రము నుంచి కూడా మనము చూసుకుంటే, ధర్మశాస్త్రములో పాప పరిహారం జరగాలి అంటే రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ రక్తాన్ని ఎలా ప్రోక్షిస్తారు ధర్మశాస్త్రములో అంటే సున్నతి ద్వారా రక్తాన్ని ప్రోక్షిస్తారు. ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యక్తి దేవుని రాజ్య నివాసిగా చేర్చబడాలి అంటే అతను సున్నతి చేయించుకోవాలి. అతను సున్నతి చేయించుకుంటే ఆ కుటుంబము మొత్తము రక్షింపబడినట్లు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత శరీర సంబంధమైన సున్నతిని ఆయన శరీరములో జరిగించి మనకి ఆత్మ సంబంధమైన సున్నతిని అనుగ్రహించాడు. అందుకని కొత్త నిబంధనలో సున్నతి అవసరం లేదు. సున్నతి స్థానములో బాప్తిస్మం వచ్చింది మనకి. కానీ పాప పరిహారానికి మరి రక్తము కావాలి కదా. సున్నతిలో ఏ వ్యక్తి అయితే పరిహారం పొందుతాడో ఆ వ్యక్తి రక్తాన్నే ప్రత్యక్షంగా చిందిస్తున్నారు. కానీ బాప్తిస్మములో మనం ఏ రక్తాన్ని చిందించట్లేదు, కానీ యేసు నామములో బాప్తిస్మము తీసుకుంటున్నాము. అంటే దాని అర్థము మన పక్షాన మన పాపముల పరిహారము నిమిత్తము యేసు ప్రభువు వారు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ముందే చిందించేశారు. అంటే దేవునికి మన పాపముల ద్వారా మనము ఆయనకు అప్పు ఉన్నాము. మన పాపముల వల్ల మనము ఆయనకు రుణస్థులముగా ఉన్నాము. ఆ రుణాన్ని యేసుక్రీస్తు వారు మన పక్షాన దేవునికి చెల్లించేశారు. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మన పక్షాన మన మీద ఉన్నటువంటి రుణాన్ని, మన మీద ఉన్నటువంటి అప్పును యేసుక్రీస్తు వారు తీర్చేశారు. తీర్చేసి మనకు విడుదలను అనుగ్రహించారు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడు. మనం ఎప్పుడైతే పాపానికి బానిసలముగా ఉంటామో అంధకార సంబంధమైన అధికారానికి మనము బానిసలుగా అయిపోయినట్టే. ఆ బానిసరికములో మనం ఉన్నట్టు. ఆ బానిస సంకెళ్ళ నుంచి యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తాన్ని ఖర్చు పెట్టి మనకు విమోచనను అనుగ్రహించి తన రాజ్యములో తన రాజ్య నివాసులనుగా చేసుకున్నాడు. ప్రియులారా, ఇది బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత. ధర్మశాస్త్రం ప్రకారము విమోచన కావాలి అంటే సున్నతి చేసుకోవాలి. కానీ క్రొత్త నిబంధన ప్రకారము విమోచన కావాలి అంటే మనకు సున్నతి అవసరం లేదు. యేసుక్రీస్తు వారి నామం ఒక్కటే చాలు. ఎందుకంటే ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే విమోచన ఉంది కాబట్టి. అయితే ఆయన రాజ్య నివాసులనుగా మనలను చేశాడు. చేసిన తర్వాత ఆ రాజ్యంలో ఏదో ఒక మూల కూర్చోండి అని మనల్ని ఆయన చెప్పలేదు. ఏదైనా సరే ఒక పెద్ద విందుకో లేదా ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్కో వెళ్ళినప్పుడు ఎన్నిక లేని వారినైతే వారికి సపరేట్గా ఒక స్థలాన్ని కేటాయిస్తారు. ప్రముఖులకు, విఐపీలకైతే అందరికీ కనిపించే విధంగా ఉన్నత స్థలములను కేటాయిస్తారు. కానీ మన ప్రభువు దగ్గర అలాంటి తారతమ్యాలు లేవు. ప్రియులారా, ఆయన రాజ్యములో చేరినటువంటి ప్రతి వారిని ఆయన ఎలా సత్కరిస్తున్నారు అంటే చూడండి, 1వ పేతురు 2వ అధ్యాయము. ఆ మాట పేతురు గారే రాయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే పేతురు గారు ఒక సాధారణమైనటువంటి చేపలు పట్టుకొని జీవించే వ్యక్తి.
ఆయన ఏమీ పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, సమాజంలో ఏ హోదా కలిగినటువంటి వ్యక్తి కాదు. అలాంటి పేతురు గారి చేత గంభీరమైనటువంటి వాక్యాన్ని దేవుడు పలికించాడు, రాయించాడు. ప్రియులారా చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏ రకమైనటువంటి సెకండరీ సీట్స్ లేవు, అందరికీ విఐపి గ్యాలరీనే. ఆయన రాజ్యంలో చేరిన ప్రతి వారిని ఆయన ఎలా చూసుకుంటున్నాడు అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని మొదట రప్పిస్తున్నాడు. అలా రప్పించిన తరువాత మనలను పిలిచిన వాని గుణాతిశయములను మనం ప్రచురము చేయ నిమిత్తము, ఆయన యొక్క గుణాతిశయాలను మనము ప్రచురము చేయాలి. ఎందుకంటే మనకు ఉచితముగా ఆయన విమోచననిచ్చాడు. మన మీద రుణభారముగా ఉన్నటువంటి పాప భారాన్ని ఆయన తన అమూల్యమైన రక్తము చేత విమోచించాడు. ఈ విషయాలను, ఈ గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి. ఆయన రాజ్యంలో ఊరికనే కూర్చుంటే సరిపోదు. ఆయన రాజ్య నివాసులుగా చేరినటువంటి ప్రతి వారు ఈ విషయాలను ప్రకటించాలి. ఎందుకంటే మనకు వచ్చినటువంటి రక్షణ అంత గొప్పది, అది కూడా ఉచితముగా వచ్చింది కాబట్టి. ఆ ఉచితముగా వచ్చినటువంటి రక్షణను అనేకులకు మనము ప్రచురము చేయాలి. అలా ప్రచురం చేయడం కోసమే మనలను ఏర్పరచుకున్నాడు, ఏర్పరచబడిన వంశముగా చేశాడు. ఆ వంశము ఎలాంటి వంశము అంటే అల్లాటప్ప వంశము కాదు, రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహముగా చేశాడు, పరిశుద్ధమైన జనముగా చేశాడు. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు ప్రియులారా. కాబట్టి మనము ఏదో అల్లాటప్పగా సరదాగా బాప్తిస్మము తీసుకోకూడదు. బాప్తిస్మము వెనకాల ఇంత గొప్ప దేవుని ప్రణాళిక ఉంది. ఈనాడు బాప్తిస్మాలకి ఏ రకమైనటువంటి సీరియస్నెస్ లేదు ప్రియులారా. బాప్తిస్మాలు ఇచ్చే పాస్టర్లేమో సాధ్యమైనంత ఎక్కువ మందికి బాప్తిస్మాలు ఇవ్వాలనేటటువంటి కౌంటింగ్లో మునిగిపోయారు. బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళేమో పెళ్ళి కోసమో, లేకపోతే ఫ్రెండ్స్ కోసమో, లేదా అందరూ తీసుకుంటున్నారు నేను తీసుకోకపోతే ఏమనుకుంటారో అనో, ఇలా రకరకాల కారణాలతో బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను ఎరుగని వారుగా వాళ్ళు బాప్తిస్మాలు పొందుతున్నారు ప్రియులారా. కానీ మనమైతే బాప్తిస్మము పొందిన వారిగా ఆయన రాజ్యములో రాజులైన యాజక సమూహముగా చేర్చబడిన వారముగా మనమేం చేయాలి అంటే, చూడండి, ఆయన గుణాతిశయములను మనము ఎలా ప్రచురణ చేయాలన్న విషయాన్ని ప్రకటన గ్రంథములో యోహాను గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. మనము చదివినటువంటి మూలవాక్యము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము నుండి మనము గమనించినట్లయితే, అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. చూడండి ప్రియులారా, యోహాను గారు ఎంత స్పష్టంగా రాశారో. ఇప్పటి వరకు మనము చదువుకున్నటువంటి, ధ్యానించినటువంటి వాక్య భాగముల యొక్క కన్క్లూజన్ ఇక్కడ యోహాను గారు రాశారు. అంతటా సింహాసనములను చూచితిని. ఇక్కడ
పేతురు పత్రికలో పేతురు గారు ఏమని చెప్పారు? రాజులైన యాజక సమూహముగా మనల్ని ఆయన చేశారు అన్నారు. రాజు ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనము ఇక్కడ యోహాను గారు మనకి చూపిస్తున్నారు ప్రియులారా. అంతటా సింహాసనములను చూశాను, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. సింహాసనం మీద ఆసీనులై ఉండి వారు విమర్శిస్తారు. విమర్శ చేయడము అంటే లోకానికి తీర్పు తీర్చడము, విమర్శించడము అంటే తీర్పు తీర్చడము. ఏ విధంగా వాళ్ళు తీర్పు తీరుస్తారు అంటే దేవుని వాక్యమును ప్రకటించుట ద్వారా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మను పిలిచిన వాని గుణాతిశయములను మనము ప్రచురించుట ద్వారా లోకానికి తీర్పు తీర్చే వాళ్ళముగా ఉన్నాము. ఈ సింహాసనాలు అనేవి కంటికి కనబడవు ప్రియులారా. ఆ సింహాసనం ఏమిటి అంటే మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనము నిలబడేటటువంటి వేదికే ఆ సింహాసనము. అది పెద్ద స్టేజీ కావచ్చు, లేదా నలుగురు నిలబడి కూర్చున్న ప్రదేశము కావచ్చు, లేదా ఒక కొండ రాయి కావచ్చు, లేదా రైల్వే స్టేషన్ కావచ్చు. ఎక్కడైనా సరే మనం ఎక్కడ నిలబడి అక్కడ దేవుని యొక్క, మన రక్షకుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేస్తామో అదే సింహాసనము. ఆ సింహాసనాన్ని యోహాను గారు అప్పుడే చూశారు. ఈనాడు మనము చేస్తున్నటువంటి ఈ పనిని యోహాను గారు దర్శనము ద్వారా మనకంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన చూచి ఈనాడు మనము చేయబోయేటటువంటి పనిని పరిశుద్ధ గ్రంథములోని ప్రకటన గ్రంథములో ఆయన రాసి లిఖించి ఇచ్చాడు ప్రియులారా. విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. వీళ్ళెవరు? ఈ విమర్శ చేసేవాళ్ళు ఎవరు అంటే క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారు. క్రూర మృగము అంటే సాతాను అని, అపవాది అని మాట్లాడుకున్నాము. దాని ప్రతిమ అంటే మనము ఈ లోకములో వాడుతున్నటువంటి కరెన్సీ నోట్లు అని మాట్లాడుకున్నాము. సాతానుకు కానీ, సాతాను అధికారానికి అంటే లోక అధికారానికి కానీ, లేక లోకములో ఉన్నటువంటి డబ్బుకు కానీ తలవంచని వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారు. శిరచ్ఛేదనము చేయబడిన వారు అంటే హతసాక్షులు అనుకుంటున్నారు చాలామంది. హతసాక్షులు కాదు ప్రియులారా. శిరచ్ఛేదనము అంటే చనిపోవడము. యేసు విషయమై మనం ఎలా చనిపోయాము అంటే మన పాపములలో చనిపోయాము, మన అపరాధములతో చనిపోయాము. యేసు విషయమై మనము మన అపరాధములతో చనిపోయి ఆయన నామములో తిరిగి లేపబడ్డాము. శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలు చూచి తిని వారు బ్రతికిన వారై. మనం యేసు నామములో తిరిగి బ్రతికాము. బాప్తిస్మము ద్వారా ఆయన నామములో మనము పునరుత్థానము చెందాము. బాప్తిస్మము ద్వారా మనము ఆయన నామములో పునరుత్థానము చెంది ఆయనతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తున్నాము. 1000 సంవత్సరములు అంటే 1000 అనే అంకె కాదు, కానీ దీర్ఘకాలాన్ని సూచిస్తుందని మనము చూస్తున్నాం ప్రియులారా. బాప్తిస్మమే మొదటి పునరుత్థానము అని మనము రుజువు చేయటానికి మన దగ్గర ఉన్నటువంటి బలమైన సాధనము పరిశుద్ధ గ్రంథమే. ఇదే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ పత్రికలకు రాసినటువంటి 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనించినట్టు